రెడ్ బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. చాలా మంది మహిళలకు బంగారం అంటే ఎంతో ప్రీతి ఇష్టం. ఏ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా బంగారం కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాంటి మహిళలకు బిగ్ షాక్ ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. సో ప్రజెంట్ చూస్తూ ఉన్నాము, మీ ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అసలు ఏంటి అదంతా ఒకసారి చూద్దాం. భారతదేశంలో బంగారంని కొనుగోలు చేసే సంప్రదాయం చాలా పాతది, అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచారం అనుకోవచ్చు. ప్రజలు బంగారం కొని ఇంట్లో భద్రపరుచుకుంటూ ఉంటారు. ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు, ఇప్పుడు ఎలా ఉంటుంది రూల్స్ అనేది మనందరికీ ఆసక్తికరంగా మారింది. పరిమితికి మించి బంగారం ఉంచితే అసలు ఏమవుతుంది, బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా, ఇవన్నీ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేసే వాళ్ళకి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రజలు బంగారం కొని మన దేశంలో బంగారాన్ని పెట్టుబడిగా మాత్రమే కాకుండా సంప్రదాయంగా కూడా చూస్తారు. అందుకే ఏ శుభకార్యం జరిగినా కూడా బంగారాన్ని కొనుగోలు చేసే ఆచారం ఉంది. మహిళలకు ఇది అలంకారమైనప్పటికీ కూడా చాలా మంది దీనిని కష్టకాలంలో ఉపయోగపడే ఆస్తులుగా కూడా చూస్తారు. చాలా మంది బంగారం గొప్ప పెట్టుబడిగా భావిస్తూ ఉంటారు. ఇండియాలో భద్రతను దృష్టిలో ఉంచుకొని చాలా మంది బ్యాంకు లాకర్లో కూడా బంగారాన్ని ఉంచుతూ ఉన్నారు. దొంగలకు భయపడి ఇంట్లో పెట్టుకుంటే కూడా ప్రమాదం అని చెప్పి బ్యాంకుల్లో పెట్టుకుని లాకర్లో భద్రపరచుకు ఉండటం చాలా మందిని మనం చూస్తూనే ఉంటారు. అయితే ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చు, పరిమితికి మించి బంగారం ఉంచితే అసలు ఏం జరుగుతుంది, పూర్తి వివరాలు ఏంటి? భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఇంట్లో బంగారాన్ని ఉంచుకోవడానికి పరిమితి ఉంది. దీని ప్రకారం ఈ పరిమితి స్త్రీలకు పురుషులకు భిన్నంగా ఉంటుంది. సిబిడిటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నిబంధనల ప్రకారం చూస్తే మీరు ఇంట్లో కొంత మొత్తంలో బంగారాన్ని మాత్రమే ఉంచుకోవచ్చు. మీరు ఈ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా గనక బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే మీరు దానికి సంబంధించిన రుజువును అందించాలి. ఎక్కడివి, ఎప్పుడు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, దానికి సంబంధించిన బిల్స్ ఏంటి, దానికి సంబంధించిన రిసీట్స్ ఏంటి, మీరు ఏ షోరూంలో తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి ఒక రుజువు పత్రాలు కానీ బిల్ పేపర్స్ కానీ ప్రతిదీ కూడా చూపించాలి. బంగారం కొనుగోలు మొదలైన వాటికి సంబంధించినటువంటి ఏ రసీదులన్నీ మీ దగ్గర ఉన్నాయి, ఎంత తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఇవన్నీ ఆధారాలను కూడా రెడీగా పెట్టుకోవాలి. సో మహిళలు ఎంత బంగారం మొత్తం మీద మనం చూసుకుంటే సరే ఉంచుకోమన్నారు, ఈ బిల్స్ చూపించమన్నారు, పరిమితి మాత్రమే వరకే కొనుక్కోమన్నారు, పరిమితి వరకు మాత్రమే దాచుకోవాలి, పరిమితి వరకే ఇంట్లో ఉంచుకోవాలని చెప్తున్నారు. కానీ ఎంత దాచుకోవాలి, ఎంత పరిమితికి ఉంచుకోవచ్చు, ఎంత పన్ను కట్టొచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయపు పన్ను చట్ట ప్రకారం చూసుకుంటే గనక వివాహిత మహిళలు ఎవరైతే ఉన్నారో తమ వద్ద 500 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవచ్చు. పెళ్లి కాని మహిళలకు మాత్రం ఈ పరిమితిని 250 గ్రామ్స్ కి మాత్రమే చేసింది. అలాగే అదే సమయంలో పురుషులు 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఇస్తుంది. సో ప్రజెంట్ మరి వారసత్వంగా చాలా రోజుల నుంచి ఎంతో మంది మా తాతలు కావచ్చు, తండ్రులు కావచ్చు, మా అత్తగారు కావచ్చు, మా అమ్మగారు కావచ్చు, ఎంతో మంది మన కోసం బంగారం కొనిపెట్టి ఉంచారు. వారసత్వంగా దీన్ని ఈ బంగారం మరి ఉంటుంది, దానికి సంబంధించి మనం పన్ను కట్టాలా కట్టొద్దా అనే డౌట్ అందరికీ వస్తూ ఉంటుంది. మీరు డిక్లేర్ ఆదాయం లేదా పన్ను రహిత ఆదాయం నుండి బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే కనుక మీరు చట్టబద్ధంగా బంగారాన్ని వారసత్వంగా పొందినట్లయితే కనుక మీరు దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ శుభవార్త చెప్పింది. సో ప్రజెంట్ చాలా మంది ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. వారసత్వంగా తీసుకున్నటువంటి బంగారంకు ట్యాక్స్ కట్టాలంటే చాలా కష్టం. చాలా మంది దగ్గర బంగారం వారసత్వంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఎంతో బంగారం ఉంటూ ఉంటుంది. దానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్ మాత్రం కట్టనక్కర్లేదని చెప్తోంది. నిబంధనల ప్రకారం చూసుకుంటే నిర్ణీత పరిమితిలో దొరికినటువంటి బంగార ఆభరణాలను ప్రభుత్వం జప్తు చేయదు. కానీ నిర్ణీత పరిమితికి మించి బంగారం ఉంటే మాత్రం మీరు రసీదును ఖచ్చితంగా డెఫినెట్ గా చూపించాలి, పొందుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరి బంగారం అమ్మితే గనక పన్ను కట్టాల్సిందేనా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి, అనే క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి పన్ను, బంగారం ఆభరణాల హోల్డింగ్స్ లేదు. కానీ మీరు బంగారాన్ని విక్రయిస్తే దానిపై ఖచ్చితంగా పన్ను చెల్లించాలి. మీరు 3 సంవత్సరాల పాటు ఉంచిన తర్వాత బంగారాన్ని గనక విక్రయిస్తే దాని నుండి వచ్చే లాభంపై 20% చొప్పున లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ LTCG పన్ను ఖచ్చితంగా విధించబడుతుంది. మరి బంగారు బాండ్లను విక్రయించడంపై పన్ను ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మీరు 3 సంవత్సరాల లోపు గనక సావరిన్ గోల్డ్ బాండ్ SGBని గనక విక్రయిస్తే దాని నుండి వచ్చే లాభం మీ ఆదాయానికి జోడిస్తారు. అలాగే మీ పన్ను స్లాబ్ ప్రకారం దానిపై పన్ను విధిస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ SGBని 3 సంవత్సరాల తర్వాత విక్రయించినట్లయితే గనక లాభంపై 20%, ఇండెక్సేషన్స్ 10% ఇండెక్సేషన్ లేకుండా పన్ను విధిస్తారు. కానీ మీరు మెచ్యూరిటీ వరకు గోల్డ్ బాండ్ని ఉంచుకుంటే గనక లాభంపై పన్ను ఉండదు. రకరకాల కేటగిరీ
కేటగిరీస్ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి, ఎన్నో చూస్తూ ఉన్నాము. SGT కానీ ఇవన్నీ కూడా LTCG కానీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనొచ్చు, అలాగే SGB ట్యాక్స్ అనొచ్చు, సావరిన్ గోల్డ్ బాండ్. ఈ 3 సంవత్సరాల తర్వాత గనక విక్రయించినట్లయితే గనక ఖచ్చితంగా దీనిపై 20% ఇండెక్సేషన్స్ అనేవి ఉంటాయి. 10% ఇండెక్సేషన్ లేకుండా కూడా పన్ను విధించే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. సో బంగారం అమ్మితే మాత్రం ట్యాక్స్ కట్టాల్సిందే అన్న క్వశ్చన్స్ కూడా మనకు రేజ్ అవుతున్న నేపథ్యంలో బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి ట్యాక్స్, పన్ను బంగారం ఆభరణాల హోల్డింగ్స్ దీనికి సంబంధించి ఏవి లేవు. కానీ మీరు బంగారాన్ని కనుక విక్రయిస్తే గనక దానిపై ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ఉన్నారు. మీరు 3 సంవత్సరాల పాటు ఉంచిన తర్వాత బంగారాన్ని కూడా విక్రయిస్తే దాని నుండి వచ్చే ఎంతైతే లాభం ఉంటుందో, అంటే మనం తీసుకున్నప్పుడు బంగారం రేటు ఎంత ఉంది, దానికి మనం ఎంత పన్ను విధించాము, దానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ 3 years తర్వాత బంగారం రేటు పెరిగినట్లయితే గనక ఖచ్చితంగా దాని మీద ఎంత లాభం అయితే వస్తుందో దానికి 20% వరకు మనం పన్ను ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుంది. దాన్నే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ LTCG పన్ను అని అంటారు. దాన్ని ఖచ్చితంగా దాన్ని ఎప్పుడు తీసుకున్నామో డిస్టెన్స్ ప్రకారం కనుక రేటు, అప్పుడు ఒకవేళ తక్కువ రేటుకి తీసుకొని గత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కనుక ఖచ్చితంగా రేటు పెరిగితే కనుక ఆ 3 సంవత్సరాల లోపు ఎంత పెరిగింది, అప్పుడు ఎంత ట్యాక్స్ కట్టామో అదంతా తీసేసి ఇప్పుడు పెరిగినటువంటి రేటు దృష్ట్యా 20% మాత్రం LTCGని విధిస్తుంది పన్ను. ఖచ్చితంగా అది కట్టాల్సిందే అని చెప్తూ ఉన్నారు. అండ్ మరి డిక్లేర్డ్ ఆదాయం లేదా పన్ను రహిత ఆదాయం నుండి బంగారాన్ని కొనుగోలు చేసి ఉంటే కనుక మీరు చట్టబద్ధంగా బంగారాన్ని వారసత్వంగా ఎప్పుడైతే అఫీషియల్గా ఇది వరకు మనకు వారసత్వంలో గత తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు కొని పెట్టినటువంటి ఆ బంగారానికి ఖచ్చితంగా ఒకవేళ రసీదులు కానీ లీగల్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చట్టబద్ధంగా ఏదైతే తీసుకుంటారో ఆ బంగారానికి ఖచ్చితంగా పన్ను అనేది చెల్లింపు ఉండదు. మీరు దానిపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. అలాగే నిబంధనల ప్రకారము నిర్ణీత పరిమితిలో దొరికినటువంటి బంగారు ఆభరణాలను మాత్రం ప్రభుత్వం జప్తు చేయదని చెప్తోంది. అలాగే నిర్ణీత పరిమితికి మించి గనక బంగారం ఉంటే, ఒకవేళ మనం అనుకున్నటువంటి బంగారం కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే కూడా ఖచ్చితంగా మీరు రసీదులు చూపించాలి, దానికి ఖచ్చితంగా ట్యాక్స్ కట్టించాలని చెప్తూ ఉంది ప్రభుత్వం. సో ప్రజెంట్ మరి ఎంత బంగారం కొనవచ్చు అనే దాని మీద కూడా మనం తెలుసుకున్నాము. ఆదాయపు పన్ను చట్టు ప్రకారం కనుక చూస్తే వివాహిత ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో ఆ మహిళలకు ఖచ్చితంగా 500 గ్రాముల చొప్పున బంగారం మాత్రమే వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు. 500కు కనుక ఎక్కువ తీసుకుంటే కనుక దీనికి సంబంధించి 500 తర్వాత 500 గ్రామ్, 502 గ్రామ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా దానికి ట్యాక్స్ కట్టాల్సిందే. దానికి సంబంధించిన బిల్స్ చూపించాలి, దానికి సంబంధించిన రసీద్స్ ఉండాలి కంపల్సరీ. ఎంత ట్యాక్స్ కట్టాము, దానికి సంబంధించి మనం ఎంత పన్నుని పే చేశాము, ఏ రకంగా తీసుకున్నాము, ఎక్కడ తీసుకున్నాము, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్తూ ఉన్నారు. అయితే ఒకవేళ పెళ్లి కాని పరిమితి మహిళలకు మాత్రం ఈ పరిమితిని పెళ్ళైన వాళ్ళకి ఏ విధంగా అయితే 500 గ్రాములకు పరిమితి మాత్రమే పెట్టిందో అలాగే పెళ్లి కాని మహిళలకు కూడా కొంత పరిమితి పెట్టింది. 250 గ్రాములు మాత్రమే బంగారాన్ని కొనుక్కోవచ్చు. దానికి మించి ఎక్కువ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా యాక్షన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ట్యాక్స్లు పే చేసుకోవాలి. అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే అమల్లో ఉన్నాయో అవన్నీ కూడా చూపించాలి, రసీద్ చూపించాలి, బిల్లు చూపించాలని చెప్తూ ఉంది. అదే సమయంలో మా పెళ్లి కాని మహిళలకు ఎలాగైతే 250 గ్రాములు, పెళ్ళైనటువంటి మహిళలకు ఏదైతే 500 గ్రాములు, అలాగే పురుషులకు కూడా కొంత పరిమితిని పెట్టింది. అదే సమయంలో పురుషులు 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవడానికి అనుమతి ఇస్తూ ఉంటారు. 100 గ్రాములకు మించి 1 గ్రామ్ ఎక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా రసీద్ చూపించాలి. ఎక్కడైతే తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి బిల్స్ అన్నీ కూడా చూపించాలి. దానికి సంబంధించినటువంటి పన్ను ఖచ్చితంగా ఉంటుందని చెప్తూ ఉంది. అలాగే భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం మనం చూస్తూ ఉంటే కనుక ఇంట్లో బంగారాన్ని ఉంచుకోవడానికి పరిమితి ఉంది. ఇదివరకు మనము ఎక్కువ బంగారం ఉంటే ఎక్కడ చోరీ జరుగుతుందో అని చెప్పి ఇంట్లో రక్షణ ఉండదు అని చెప్పి చాలా మంది లాకర్స్ లో పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ మనం ఎన్నోసార్లు చూసాము. బట్ ఇప్పుడు ఇంట్లో బంగారాన్ని ఉంచుకోవడానికి పరిమితి ఉంది. కానీ దీని ప్రకారం ఈ పరిమితి స్త్రీలకు పురుషులకు అంతా కూడా డిఫరెంట్ జానర్ లో ఏర్పాటు చేశారు. దీనికి భిన్నంగా ఇదివరకు దీనికి ఒక బౌండరీస్ అనేది లేదు. ఒకప్పుడు బంగారానికి ఎంతైనా తీసుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనేది ఉంది. కానీ ఇప్పుడు మాత్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం చూసుకుంటే కనుక కొంతవరకు మాత్రమే, ఎంతవరకు అంటే పెళ్ళైన మహిళలకు, పెళ్లి కాని మహిళలకు, పురుషులకు అందరికీ కూడా డిఫరెంట్ గా భిన్నంగా చెప్తూ ఉంది. CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నిబంధనల ప్రకారం మనం చూసుకుంటే మీరు ఇంట్లో కొంత మొత్తంలో బంగారాన్ని మాత్రమే ఉంచుకోవచ్చు అని చెప్తూ ఉంది. మీరు ఈ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బంగారాన్ని
ఇంట్లో ఉంచుకుంటే కనుక మీరు దానికి సంబంధించినటువంటి ప్రతి ప్రూఫ్స్ రుజువులన్నీ కూడా అందించాలి. బంగారం కొనుగోలు మొదలైన వాటికి ఎక్కడైతే కొన్నాము, కొనుగోలు అయినప్పటి నుంచి ఏ బిల్ తీసుకున్నాము, ఎంత పర్సెంటేజ్ పడింది, ఎంత ట్యాక్స్ పడింది, ఎంత పే చేశాము, అటువంటి అనేక రకాలైనటువంటి రషీద్స్, ఏ మాల్లో తీసుకున్నాం, ప్రతి ఒక్కటి కూడా రుజువు అందించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి వాటికి సంబంధించినటువంటి రషీదులన్నీ కూడా మీ దగ్గర భద్రంగా, బంగారంతో పాటు అన్ని కూడా భద్రంగా పెట్టుకోవాలని చెప్తోంది.